మన ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ గారు ఒక మాట అన్నారు. మతం మారిన వారందరినీ కూడా మళ్ళీ హిందువులాగా మార్చాలి, కర్ వాపసి అని ఒక ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళు మతం మారడానికి మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ను హిందువులాగా చూడరు. వాళ్ళకి ఏదో గుర్తింపు కావాలి కాబట్టి మతం మారారు. ఇప్పుడు వాడు హిందూ అని చెప్పుకుంటే వాడిని వేరే క్యాస్ట్ వాడు ఇంట్లోకి రానియాడు. వాడు హిందువే కానీ ఒక బీసీ ఇంట్లోకి పోదామంటే ఎస్సీ అని రానియాడు, ఓసీ ఇంట్లోకి పోదామంటే ఎస్సీ అని రానియాడు. మరి అట్లా అప్పుడు వాడు హిందువు ఎందుకు? హిందువుగా ఉండి ఎందుకు ఈయన ప్రచారం చేస్తారు? ఓకే, బ్రాహ్మణులను కాకుండా వీళ్ళు కూడా ఓకే, బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణేతరులు కూడా పూజలు చేయొచ్చు అంటారు. కానీ ఇంకా ఈ 2025 అవుతున్నా కానీ ఇంకా కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ అందరి దగ్గర ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు వానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ రాని అయినప్పుడు వాడు హిందూ అయ్యి ఏం లాభం? అందుకని వాడు వేరే మతం కోరుకుంటాడు. అక్కడ ఆయన స్వేచ్ఛ లభిస్తుంది, ప్లస్ ఆయన ఈక్వాలిటీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏ ఈక్వాలిటీ లేవు. అందుకని చాలా మంది మతం మారుతాడు. ఇప్పుడు మతం మారినోడు హిందూగా తీసుకొచ్చినా గానీ వానికి ఒక గుళ్ళకి రానియారు. అట్లాంటప్పుడు ఎందుకు హిందూ అని చెప్పుకోవడం వేస్ట్. కానీ పుట్టినందుకు హిందూగా పుట్టినాం, కానీ ఇక్కడ సమానత్వం లేదు. దీని సమానత్వం గురించి పోరాడండి ఫస్ట్. అందరు హిందువులే, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఇప్పటి కూడా కొన్ని క్రిస్టియన్స్ అయిన వాళ్ళు కూడా వాని క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తే వాడు హిందూగానే ఉంటాడు. వాడి పేరుకే క్రిస్టియన్ వాడు. కాబట్టి ఇట్లా ఈ ప్రోగ్రామ్ బానే ఉంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సమానత్వం కల్పించాల్సిందిగా నా యొక్క విన్నపం.